జీవితంలో అని ఇంట్లో వాళ్ళు చెప్తే అలా నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చి బాగా పుస్తకాలు చదువుతూ అంటే ఒక ప్రపంచం మీద తన చుట్టూ ఉండే సమాజం మీద ఒక రకంగా ఏదో ఒక మార్పు చేయాలి అని కానీ దాన్ని ఎలా చేయాలో అనే ఒక సందిగ్ధంలో ఒక్కోసారి ఆ ఆలోచనల్ని ఒక ఆవేశం రూపంలో మాట్లాడుతూ సరే సినిమాల్లోకి రావడము నెమ్మదిగా 1, 2, 3 హిట్లు ఒక టైంకి పవర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడము ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడము రాజకీయాల్లో ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పొలిటికల్ స్టార్గా మారిన ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ఉపోద్ఘాతం చెప్పింది ఎవరి గురించి అంటే జనసేన పార్టీ అధినేత ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి. ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను నేనంటే ఇవాళ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తుతం విజువల్స్లో మనం పక్కన చూస్తున్నట్టుగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోతే ఎన్డీఏ పార్ట్నర్సు లేకపోతే కేంద్ర మంత్రులు వీళ్లతో వ్యవహరించిన తీరు పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా ఆయన పంచుకున్న ద మూమెంట్స్ క్షణాలు అది బహుశా పవన్ కళ్యాణ్ గారి అటైర్ గురించో ఏదో ఏమడిగారో మొత్తం మీద ఆయన ఇంకా ఎలాగే ఉంటారా ఏంటి యాత్రలన్నీ ఏదో వెళ్ళొచ్చారా మీ డ్రెస్సు అవన్నీ మనం కొంత అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు పక్కన వాళ్ళు చెప్తే తప్ప ఏం మాట్లాడారో తెలియదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఆ స్పెషల్ మూమెంట్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ద స్పెషల్ మూమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, వారితో కూడా ముఖ్యమంత్రి అలాగే గతంలో వారిద్దరికి ఉన్న పరిచయం ఆ కరచాలనం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా ఈసారి కాదు ప్రతిసారి వారు ఒక అభిమానించే ఆదరించే తీరు చాలా ఈరోజు జాతీయ మీడియాలంతా కూడా ఇది చర్చ జరిగింది ఏం మాట్లాడుకుని ఉంటారు. అలాగే సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక ఆయన నడుం బిగించిన ఒక తీరు తాజాగా ఎవరైనా కూడా సనాతన ధర్మం గురించి దేశంలో మాట్లాడితే ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అవుతున్న ఒక వ్యవహారం ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. అంటే తన ప్రమేయం లేకుండానే తన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఒక బిల్డ్ అవుతోంది. అది పవన్ కళ్యాణ్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది. చాలామంది ఏంటంటే ఆయన ఏదో కావాలని తెచ్చిపెట్టుకునే వ్యక్తిత్వం అనో లేకపోతే అది ఇదేని కామెంట్స్ చేస్తున్నారు. నో, అంటే నాకు చాలా తక్కువే తెలుసు, ఆయన కలిసిన సందర్భాలు తక్కువే, విన్నది ఎక్కువ. తను ప్రత్యేకంగా ఏదో ఎవరి కోసమో దేనికోసమో మారాలనే వ్యక్తిత్వమో లేకపోతే లేనిది తెచ్చిపెట్టుకునే వ్యవహారం ఉన్న మనిషో కాదు. తను నమ్మితే దాన్ని ఆచరించాలనే ఒక చాలా దృఢ నిశ్చయం ఉన్న ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. ఇంకా చాలా అంశాలు మాట్లాడుకుందాం ఈరోజు ఆయన గురించి. నాతో పాటు స్టూడియోలో చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అలాగే లైవ్లో శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కర్ణాటి ఆంజనేయరెడ్డి గారు బీజేపీ సీనియర్ నేత, కాసేపట్లో కీర్తన గారు జనసేన నుంచి జాయిన్ అవుతారు. శ్రీనివాస్ గారు, అంటే నేను ఇచ్చిన ఉపోద్ఘాతంలో ఎక్కడ అతిశయోక్తి లేదేమో అని నేను అనుకుంటున్నా, మీరు చెప్పండి ఏమన్నా ఉంటే. అంటే నాకు ఇవాళ చూసిన ఆ మూమెంట్ చాలా ఇట్స్ వెరీ పాజిటివ్ అనిపించింది. నాట్ ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ మోదీ ప్రత్యేక వ్యక్తిగత రిలేషన్స్ గురించి వదిలేస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చెప్తారు? డెఫినెట్గా ఇది అద్భుతమైన అవకాశం. మీరన్నట్టు అతను ఎక్కువ చదువుకోలే, ఇంటర్ చదువుకున్నాడు, అది కూడా 2-3 సార్లు రాశానని చెప్తాడు. తన అన్నచాటును పెరిగాడు. మీరన్నట్టు ఆయనకి పుస్తకాలే స్నేహితులు, సమాజాన్ని చదివాడు. చిన్నప్పుడు ఈ సమాజంలో రుగ్మతలను ప్రశ్నించే తత్వం లేని పరిస్థితులు బాధపడ్డాడు. ఒకనొక టైంలో నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాడు, అతనితో పాటు అతని మిత్రుడు ఆనంద్ సాయి. ఆ సిచ్యువేషన్ నుంచి తన అన్న కంటికి కనిపెట్టుకొని చూసుకుంటూ ఉండి ఒకప్పుడు తన ఇంటర్వ్యూలో చెప్పాడు, తన అన్న పిస్టల్ తీసుకొని కాల్చుకొని చనిపోదాం అనుకున్నాడు. ఆ వ్యక్తి ఈ రోజున దేశ రాజకీయాలని శాసించే స్థాయిలో మోదీ గారు పక్కన ఉన్నాడంటే ఒక తెలుగువారిగా మనం గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే ఏ నోట విన్నా పవన్ 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 అంటున్నాడంటే దశాబ్దన్నర పైనే పోరాటం, అనేక అవహేళనలు, అతన్ని విమర్శించినట్టుగా, అతని కుటుంబాన్ని విమర్శించినట్టుగా, వ్యక్తిగతంగా కించపరిచినట్టుగా ఏ రాజకీయ నాయకుడిని ఈ దేశంలో కించపరచలా. కానీ ఎక్కడ తొనకలా బెనకల. ఋషి గారు, ఒకప్పుడు పివి నరసింహారావు చూస్తే తెలుగు వాళ్ళకి మనం అంతా గర్వపడతాం. 14 భాషలు, బహుభాష కోవిదుడు, దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని ఈ దేశానికి అందించాడు. ఆ తర్వాత మనం ఇప్పుడు చూస్తే ఢిల్లీ గడ్డ మీద తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు వాళ్ళ పౌరుషాన్ని చాటి చెప్తుంది ఒక పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ మార్కుకి ఆ దశకి చేరుకోవటానికి ఆయనకేంటి, ఆయనేమి ఫిలాసఫర్ ఏం కాదు, తత్వవేత్త కాదు, ఆయనేమి అంటే ఏదో రాజకీయాల్లో ఎవరు గురువులు లేరు. అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పటికీ రాజకీయాల్లో ఆరితేరిపోయి ఏమీ లేదు. అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం.
తన అన్నం చూశాడు, అన్న పార్టీలో ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాడో కళ్ళమ్మటి చూశాడు. ఇది కాదు, నేను కూడా మీరు అన్నట్టుగా 2.5 దశాబ్దాలుగా ఆయన దగ్గరగా చూస్తున్నా ఆయన వ్యక్తిత్వాన్ని. రైట్. సినిమాల్లో అయిష్టంతోనే సినిమాల్లోకి వచ్చాడు. చాలా మొహమాటస్తుడు ఆయన. చాలా మొహమాటస్తుడు. 4 సినిమాలు కూడా 40 సినిమాలు కూడా పూర్తి కాల, కానీ నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాలో సామాజిక సమస్యల్ని ఇతివృత్తంగా ఒక పాట ద్వారా కానీ ఒక మెసేజ్ ద్వారా ఇచ్చే వ్యక్తి. ఆ వ్యక్తి డబ్బు మీద యావలేదు, ఏదో పేరు ప్రతిష్టలో పదవి మీద ఆశ లేదు. అటువంటి లేనప్పుడు ఈ దేశమే తన సంపద, ఈ దేశ ప్రజలే నా ప్రజలు, ఈ రాష్ట్ర భవిష్యత్తే నా యొక్క అభ్యున్నతిని భావించడం వల్ల ఈ రోజున ఆయన ఆ స్థాయికి ఎదిగాడని నేను అనుకున్నాను. సో అంటే ఇది ఇప్పుడు దక్కుతోంది ఏంటంటే ద జెన్యూన్ కమిట్మెంట్ ఆఫ్ ఏ హ్యూమన్ హూ టర్న్డ్ ఇంటూ ఏ లీడర్. అంతే కదా, అంతే కదా. అది ఆయనకి ఇప్పుడు దక్కుతున్న ఒక గౌరవం, 100% అభిమానము, ఆ నిజాయితీకి దక్కుతున్న గౌరవం. తప్పకుండా ఎదిగి ఉండాలి సార్. నేను ఆయనలో ఈ రోజు నాయకుడిగా ఎదగటానికి బలమైన కారణాలు ఏంటంటే అతనిలో ఉన్న ఓర్పు. చాలా సందర్భాల్లో 2 సంవత్సరాల నుంచి నేను చెప్తుంటా, అతనిలో ఉన్న ఓర్పు, అతనిలో ఉన్న నేర్పు, అతనిలో ఉన్న చేర్పు, అతనిలో ఉన్న కూర్పు. ఈ 4 పదాలు ఈ రోజున ఆయన సక్సెస్కి ఒక స్థితప్రజ్ఞుడిగా పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ఉన్నాడంటే మామూలు విషయమా? బాగా చెప్పారు. మోదీ గారు వదిలిన నేనేం చెప్తాను, ఋషి గారు మోదీ గారు అనుకుంటున్నారు, ఈ దేశం ప్రధాని మోదీ గారుతో పాటు వెనక ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అనేక సంఘాలు వదిలిన బాణమే, రామబాణమే పవన్ కళ్యాణ్ అని నేను స్పష్టంగా చెప్పగలను. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా మీరు, బహుశా ఎవరు నాకు తెలిసినంత ముందు ఈ కాయినింగ్ చేయలేదు. చూద్దాం. ఆంజనేయరెడ్డి గారు ఒకటి, కీర్తన్ గారు కూడా జాయిన్ అయ్యారు. హలో కీర్తన్ గారు. ఆంజనేయరెడ్డి గారు, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిసినా ఒక ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది మోదీ గారి ఫేస్లో, ఒక అభిమానం. అంటే కావాలని తెచ్చిపెట్టుకుంటే అది రాదు, మీరు చూస్తారు. మోడీ గారు హీజ్ లైక్ ఈజ్ అ వెరీ షూట్ పాలిటీషియన్. రాజకీయము, దేశము, లేకపోతే భారతదేశాన్ని ప్రపంచంలో ముందు పెట్టడం, ఇది తప్ప ఆయనకి వేరే యావలు ఏం లేవు. కానీ కొంతమంది వ్యక్తులను చూస్తే ఆయనలో ఉన్న ఒక చిన్నపిల్లాడు బయటకు వస్తాడు. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కరెక్ట్గా మనకు తెలియకపోయినా ఒక బ్యూటిఫుల్ చెరిష్ అక్కడ మూమెంట్ చెరిష్ అయింది. సో ఏమి మాట్లాడుంటారు, మీరు ఎట్లా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే మోడీకి ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని? ఋషి గారు, అయితే ఐ మిస్డ్ ఇట్. నేను ఈ ప్రిపరేషన్ ప్యానెల్లో పాల్గొంటున్న అందరికి కూడా, ప్రేక్షకులకి వీక్షకులకి అందరికి కూడా నమస్కారం. నమస్కారం అండి. ఆయన చిన్నతనం అంతా నెల్లూరులో పెరిగారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి స్నేహితులు కూడా చాలా కొద్ది మంది ఉండేది ఆయనకి. మీరు ఇందాక అన్నారు కదా, చాలా మొహమాటస్తుడు అన్నట్టుగా. ఆ విషయాల్లో నేను మీతో ఏకీభవిస్తాను. స్నేహితులు కూడా చాలా తక్కువ మంది ఉండేది. ఆయన కొంతమంది స్నేహితులు చెప్పడం కూడా ఏం చెప్పారంటే, ఆయన ఒక ప్రత్యేకమైన మనిషి, చాలా ముక్కుసూటిగా ఉంటాడు మనిషి, ఎక్కువ మాట్లాడే అలవాటు కూడా లేదు ఆయనకి అని ఆయన దగ్గర స్నేహితులు కొంతమందితో మాట్లాడినప్పుడు చాలా నిజాయితీగా ఉంటాడని కూడా చెప్పారు. చాలా నిజాయితీగా ఉంటారు అని కూడా చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. నెల్లూరులో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వారితోటి, వారి అన్నగారు నాగబాబు గారు కూడా ఇక్కడ నెల్లూరులో చదివారు, కానీ వారితో అప్పుడు ఎప్పుడో కలుసుకున్నట్టు గుర్తుంది నాకు. పవన్ కళ్యాణ్ గారితో నేను ఎప్పుడు కలవలేదు, పరిచయం కూడలేదు. దో ఈజ్ ఫ్రమ్, వారి తండ్రి గారు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా. ఋషి గారు, ఒక్కొక్క వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అవును. ఆ ప్రత్యేకమైన లక్షణాల ద్వారా మనుషులు దూరం అయిపోతుంటారు. కానీ కొంతమందికి ఉండే ప్రత్యేక లక్షణాల ద్వారా మనుషులు దగ్గర అవుతూ ఉంటారు. ఆ లక్షణాలు, కొంతమంది లక్షణాలు నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది, కొంతమందికి ఉండే ప్రత్యేక లక్షణాలు పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. మనం ఆ విధంగా ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా కుటుంబంలో ఉన్నారు. వారు అన్నగారు పెద్ద హీరోగా ఉన్నారు. అదే సందర్భంలో నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల్లోకి వెళ్ళారు. సినిమాల్లో మంచి సినిమాలు చేశారు. పెద్ద ఎత్తున వారికి అభిమానులు ఉన్నారు. నాగబాబు గారు కూడా అభిమానులు ఉన్నారు. కాబట్టి ఆయనకి అడ్వాంటేజ్ ఉంది. ఒకటి సినిమాలో రావడము. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తా ఆంజనేయరెడ్డి గారు, ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తా. భారతదేశంలోనే ఒక రోజుకి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న ద ఓన్లీ యాక్టర్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. ఆఫ్ కోర్స్
అయి ఉండొచ్చు కూడా. నేను అందువల్ల ఆయన ఒకటి వ్యక్తిత్వము గొప్ప వ్యక్తిత్వము, రెండవది సినిమా హీరోగా కూడా ఆయన పెద్ద ఎత్తున అభిమానులు సంపాదించుకున్న వ్యక్తిత్వము. ఈ రెండు కలిసినప్పుడు సహజంగా ఎవరైనా ఆయన అభిమానిస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. రెండోది ఆయన మోసపోసిన రాజకీయ నాయకుడు కాదు. ఆయన కొన్ని విషయాలు చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాడు. దానికి ఒకటే చెప్తాను, నేను నమ్మిందే నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అనే తత్వం కూడా కాదు ఆయనది. ఎందుకనంటే ఆయన చే గువేరా టీషర్ట్ వేసుకొని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నారు. చే గువేరా నాకు ఆదర్శం అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన. కానీ ఆయన ఆ రాజకీయ ప్రయాణంలో అనేక విషయాలు తెలుసుకుంటున్న సందర్భంగా ఆయనలో కూడా ఒక సైద్ధాంతిక మార్పు అని అనుకుంటున్నాను నేను. ఈరోజు చే గువేరా సిద్ధాంతాలతో కాదు, ఈరోజు భారతీయ సమాజము సనాతన ధర్మం ద్వారానే మనం ఈ దేశంలో మార్పు తీసుకురావాలా, ప్రపంచంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనకు వచ్చారు ఆయన. కాబట్టి ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక సైద్ధాంతికంగా కొంత మార్పు తీసుకు. ఇక్కడ ఇంకొక పాయింట్, అబ్జర్వేషన్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టే అంజనరెడ్డి గారు, ఒకటి చే గువేరా సిద్ధాంతాల గురించి మాట్లాడినప్పుడు ఇదే అభిమానం మోదీ చూపించారు ఆవేళ కూడా. ఏది 2014లో ఆయన పోటీ చేయకుండా కూటమికి ఆయన మద్దతుగా నించున్నప్పుడు, ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు కావాలని నడుం బిగించి ఆయన ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ చేస్తున్నప్పుడు, అంటే వ్యక్తిగా ఆయన అభిమానిస్తున్నారు మోడీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. నేను అదే చెప్తున్నాను సార్, నేను మీకు అదే ఉదాహరణతో చెప్తున్నాను. కాబట్టి మనిషి మోసపోసిన రాజకీయ నాయకుడు కాదు, ఓపెన్ మైండ్ తో ఉన్నారు. ఎటువంటి ఆలోచన తీసుకుని ఏది సమాజానికి మంచిదని ఆలోచించే శక్తి సామర్థ్యాలు సంపాదించాడు ఒకటి. రెండోది మీరు ఇందాక చెప్పారు 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆ రోజు ఎన్డీఏకి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన ఎన్డీఏలోంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడం కోసం ఆయన కొన్ని గట్టిగా మాట్లాడారు. ఆయన మేము కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఆయన పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని కూడా అన్నారు, మనకు గుర్తుంది అది. కానీ ఏ సమయంలో కూడా పార్టీని, బీజేపీని సైద్ధాంతికంగా విమర్శించడం కానీ, మోడీ గారిని ఎప్పుడు చేయలేదు ఆయన. ఎప్పుడు నోరు జారి ఒక్క మాట కూడా లేదు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వచ్చినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు, లడ్డూలు ఇచ్చారు, దానివల్ల ఏమవుతుందని చెప్పారు. నేను ప్రధానంగా వారితో ఏమిటంటే ఆయన మోస రాజకీయాలు కాదు ఆయన. రెండవది ఆయన ఓపెన్ మైండ్ తో ఉంటారు, ఏ ఆలోచన తీసుకోవడానికి ఉంటారు. ఈ రోజు జరిగిన సంఘటన నేను కూడా చూశాను. ఆయనే చెప్పారు, ఏమన్నారు ప్రధానమంత్రి మీద అంటే, ఏమయ్యా హిమాలయాలకు వెళ్తున్నావా, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది అన్నారు. There is a lot to do. ఈ రాష్ట్రం విషయంలో ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనైనా ఏంటి, హిమాలయాలకు ఏమైనా వెళ్ళిపోతావా? మనం కూడా సహజంగా మన మిత్రులు, మన దగ్గర వారు ఎవరైనా కాషాయ గుడ్డలు వేసుకున్నప్పుడు ఏమి హిమాలయాలకు వెళ్తావా, సన్యాసం స్వీకరిస్తావా అని కూడా మనం వ్యాఖ్యలు చేస్తుంటాం కూడా. అది ఆ వ్యాఖ్యలు ఆ విధంగానే ఆయన ఈ మధ్యకాలంలో పసుపు గుడ్డలు వేసుకొని ఉంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సౌత్ ఇండియా పుణ్యక్షేత్రాలు కూడా తిరిగి వచ్చారు కదా, ఆ సందర్భంగా వారాహి దీక్ష డ్రెస్ అనుకుంటావారు అది. అది కాషాయం ఏమిటి, అది ఒక శుభ సూచకంగా మనం భావిస్తాం. ఏదైనా పసుపు పూసుకుంటాం కదా ఇంట్లో, పసుపు గుడ్డలు కూడా వేసుకుంటాం, కాషాయ గుడ్డలు వేసుకుంటాం. కాషాయం త్యాగానికి కలర్ ఏదైనా కూడా ఆయన ఒక దీక్షకి సంబంధించి ముఖ్యంగా వారాహి దీక్ష తీసుకుంటున్నారు. ఆ తాలూకా యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు ఆయనతో ఉన్న చనువుతో కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, నవ్వుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు అనేక మందిని పలకరిస్తూ వచ్చారు. అక్కడ షిండే గారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నారు, షిండే గారితో కూడా ఒక నిమిషం మాట్లాడినట్టున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అందరినీ కలుసుకుంటూ వస్తున్నారు. బట్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు పలకరించారే విషయంలో ఎటువంటి this moment was specially cherished, ఆంజనేయ రెడ్డి గారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు. ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, వారి మాటలు, వారి వ్యవహార తీరు, దట్ ఈస్ వెరీ క్లోజ్ టు బీజేపీ ఫిలాసఫీ.
నేను చెప్పింది మీరు అందరూ కూడా అంగీకరిస్తారని అనుకుంటున్నారు. నో డౌట్ మాట్లాడదాం దాని గురించి కూడా. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు. ఆలోచన విధానాలకి భారతీయ సైద్ధాంతికంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు ఆ వ్యవహార శైలి అదే భారతీయ జనతా పార్టీకి చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ మాట్లాడతాను నేను, దాని దగ్గర కూడా వస్తామండి. డిబేట్ లో పాయింట్ కూడా ఉంది. ఐ విల్ కమ్ టు ది. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు రాష్ట్రంలో అంటే కొద్దిగా మనం వెనక్కి వెళ్తే 2023వ సంవత్సరంలో ఒక కుదుపు తెలుగుదేశం పార్టీలో, అసలు పార్టీ నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు లోకేష్ గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏమి చేయగలుగుతాను అంతా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులే ఒక టైంలో ఎలాగా ఈ పరిస్థితి నుంచి బయటపడ్డాం అన్నప్పుడు, లైక్ అ టాల్ లీడర్, అందుకే నేను టైటిల్ వాళ్ళు ఒకే ఒక్కడని పెట్టాను, వెళ్ళి ఆయన్ని పరామర్శించి ఆ జైలు ముందు అప్పటికసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వచ్చి స్ట్రైట్ అవే అనౌన్స్ చేసిన తీరు, ఒక పక్కన లోకేష్ గారు, ఒక పక్కన బాలకృష్ణ గారు, అంటే తెలుగుదేశం కోర్ కమిటెడ్ కార్యకర్త, లాయల్ కార్యకర్త కూడా ఒళ్ళు పులకరించినట్టుగా నాతో చెప్పారు. అంటే వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారికి. అంటే జనసేన పార్టీ అధినేత అట్లా చూడట్లా పవన్ కళ్యాణ్ గారిని. ఏమంటారు? టీడీపీ శ్రేణుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ని గౌరవిస్తున్న తీరు, ఆదరిస్తున్న తీరు మీద మీ కామెంట్ ఏంటి? మ్యూట్లో ఉన్నారు, ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి శ్రీనివాస్ గారు. అన్మ్యూట్. ఋషి గారు, మొదట మీకు, అలాగే ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, జనసేన నేత కీర్తన్ గారికి, అలాగే అనలిస్ట్ సిద్ధు శ్రీనివాస్ గారికి, ఆంజనేయుడి గారికి శుభోదయం, సాయంత్రం, శుభ సాయంత్రం, నమస్కారం. నమస్తే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రమాశీకారం చేస్తున్న రేఖా గుప్తా గారి కార్యక్రమానికి వెళ్ళారు. మా కూటమి నాయకురాలు విజయవంతం సాధించింది రేఖా గుప్తా గారికి మా తరఫున, మీ తరఫున, అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ లో ప్రత్యేకంగా ఆకర్షణలే కనపడతారు. సో మోడీ గారు మాట్లాడారు, ప్రత్యేకంగా ఆయన గుర్తించి కొన్ని వర్డ్స్ పలికారు. అది ఏంటనేది ఇంక వాళ్ళే చెప్పాలి. కానీ ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన ఒక మాట గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్నేహితులు గారు, ప్రతి 30 ఏళ్ళకి ఒక అద్భుతాలుగా జీవిత విధానం మారుతుంది. దాన్ని సినిమా వాళ్ళు ట్రెండ్ అంటారు, వ్యాపారస్తులు వ్యాపారం చేసేవాళ్ళు ఫ్యాషన్ అంటారు, సామాన్య జనం మార్పు అంటారు. కానీ 30 ఏళ్ల తాలూకా బతుకు జీవితాన్ని మార్చేవాడు ఒక్కడే వస్తాడు మన ట్యాచ్ పేరగొనికి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని మార్చడానికి వచ్చే రజనీ గారు ట్యాచ్ పేర పవన్ కళ్యాణ్. ఎందుకలా వచ్చిందంటే మాట, అసెంబ్లీ గేటును కూడా తాకనీయను, శాసనసభకు 2 సీట్లు గెలిచి నిలబడి ఓడిపోయాడు. సినిమా వాళ్ళు రాజకీయాలు చేస్తారా? సినిమా వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారా? రంగులు వేసుకున్న వాళ్ళు రాజకీయాలు పనికొస్తారా అని వ్యక్తిగత దూషణకు కూడా 4 పెళ్లిళ్ళని 3 పెళ్లిళ్ళని మాట్లాడిన వాళ్ళందరూ కూడా కాలగర్భంలో గడిచిపోయారు. కారణం ఏంటంటే అకుంఠిత దీక్ష పటిమ. తను సాధించాలనుకున్న రాజకీయ పార్టీని నిలబెట్టాలనుకుని 21 సీట్స్ నిలబడి 100% టెక్స్ విజయం సాధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. కాబట్టి ఒకప్పుడు ఆయన విమర్శించిన నోళ్లు, ఒకప్పుడు ఆయన దూషించిన నోళ్లు అందరూ కూడా నోటల్లో పెట్టాల్సి వచ్చిన పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీగా, మా ఉప ముఖ్యమంత్రిగా మేము చాలా గర్వపడతాం. ఢిల్లీని వేదికగా వెళ్ళి ప్రధానమంత్రిగా స్పెషల్గా పలకరించడం, మా చంద్రబాబు గారిని మాట్లాడడం చూస్తుంటే ఎన్డీఏ కూటమి నాయకుల పట్ల ఉన్నటువంటి మోడీ గారి అభిప్రాయత, ఆప్యాయత, అనురాగాలు కూడా చాలాగా మాకు ఉపయోగపడతాయి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్, అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు ఢిల్లీలో కూడా మళ్ళీ వాళ్ళు గెలిచి నిరూపించుకున్నారు. మోడీ హవా దేశవ్యాప్తంగా రావడం అనేది ఒక గొప్ప విజయంగా భావిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు వారాహి మాల వేశారా నాకు తెలియదు, కానీ ఆ సనాతన ధర్మం పేరు మీద ఆయన మాట్లాడుతున్న మాటలు, ఈ మధ్య కాలం దక్షిణ భారతదేశంలో కూడా వెళ్ళి అనేక అంశాలు ప్రస్తావించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయింది. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి, ఒక సినిమా హీరో అంట అని మాట్లాడటం అనేది వివిధ సందర్భాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది అన్ని డిబేట్లు నడిపారు పవన్ కళ్యాణ్ సనాతనం మీద. ఇప్పుడు
పరిపూర్ణమైన రాజకీయ వ్యక్తిగా, జనసేన నేతగా ఈరోజు ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు శాసిస్తున్నాడంటే దట్ ఈస్ క్రెడిబిలిటీ. రైట్. ఆయనకున్న పట్టుదల సాక్ష్యంతో సహా నిరూపించగలిగిన సందర్భాలు కనపడ్డాయి. ఎప్పుడో ప్రజారాజ్యంలో చూసాము, ఒక అన్నచాటు తమ్ముడుగా, యువరాజ్యం అధ్యక్షుడిగా అనేక పుస్తకాలు చదువుతూ చాలా విభేదాలు వచ్చినా అప్పుడు మాట్లాడలేక, తర్వాత వచ్చినా మాట్లాడి, తర్వాత దాన్ని సాధించాలనుకుని సాధించిన దానికి నిద్రపోకుండా పుస్తకాలు చదివో, మనుషులతో మాట్లాడో, పార్టీ కార్యకర్తలను పార్టీ నిలబెట్టో, సొంతంగా జనసేన అనే పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో చెరగని రాజకీయ ముద్ర వేయడం అనేది హిస్టారికల్ వర్డ్ అండి. అదొక చరిత్ర. సో అంటే మీరు అనేది ద న్యూ వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్. అంటే ఇందాక వారు అన్నారు ఆంజనేరెడ్డి గారు, రాజకీయ నాయకులు దాదాపు అందరూ ఒక తాను గుడ్డల్లాగే ఉంటారు, ఏ రాష్ట్రం చూసుకొచ్చినా ఏమండి ఒక మూసలో ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ని మాత్రం చూస్తే, కీర్తన్ గారు థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండి పేషెంట్లీ, దాదాపు 20 minutes నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కీర్తన్ గారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చూస్తే ఇందాక మా చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు, వచ్చేసామా రాజకీయాల్లోకి, అర్జెంటుగా పదవులు సంపాదించేసామా, అర్జెంటుగా కొల్లగొట్టేసామా, అర్జెంటుగా ముఖ్యమంత్రులు అయిపోయామా, ఇది కాదు. ఆయన హీఈస్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. ఏమనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చిన, స్థితిగతి మార్చిన నాయకుడు. ఇది ఇప్పుడు కాదు, 2022లో నేను పేర్లు చెప్పలేను కానీ చాలా పెద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూర్చున్నప్పుడు జరిగిన చర్చలో ఏం జరగబోతోంది అనుకున్నప్పుడు ఇది జరగబోతోంది అని నాలాంటి వాళ్ళు కొంతమంది అప్పుడు విశ్లేషించుకున్నాం. కానీ ఇంత పవర్ఫుల్ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆవిర్భవిస్తారని కేంద్ర పెద్దల దగ్గర, అటు తమిళనాడు వెళ్తే అక్కడ జనసందోహం తండోపు తండాలు, కేరళ వెళ్తే అక్కడ ఆలయాల దగ్గర యూత్, పెద్దవాళ్ళు, లేడీసు ఫోటోలు దిగడానికి, ఎక్కడ కేరళ, ఎక్కడ ఆయన తెలుగు హీరో. కానీ ఏంటి స్ట్రైక్ రేటు, ఆయన 95% స్ట్రైక్ రేట్ టార్గెట్గా ఎన్నికల్లో దిగితే 100% స్ట్రైక్ రేట్, దట్ ఈస్ ద రికార్డ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. కానీ ఎక్కడ ఆయన అహం కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ కనపడదు. సో మీరు ఆయన దగ్గరగా చూస్తారు, మీ అధినేత. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ కీర్తన్ గారు? సార్, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి, బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు గారికి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారికి, అలాగే మా అన్న చందు అన్నకి, మొత్తం అన్న కవర్ చేసేసారు, నాకేం ఛాన్స్ ఇవ్వలేదు, బట్ ప్రయత్నం నేను చేస్తాను. సార్, నాకు నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారికి మా వారు పెద్ద ఫ్యాన్ అవ్వడం వల్ల నేను జనసేన పార్టీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఏంటబ్బా ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే ఉంటుంది ప్రొఫైల్ కి, 14 ఏళ్ళుగా పోరాడుతున్నా తీయలేకపోతున్నా అని అనుకునేదాన్ని ఫస్ట్ లో. ఇప్పటికే అలాగే ఉంది సార్. కానీ ఎందుకు ఇట్లాంటి సైలెంట్ ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటారంటే, నేను ట్రావెల్ అవుతున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, సార్ ఇది చాలా కష్టం సార్, పవన్ కళ్యాణ్ గారి లాగా బతకడం అయితే చాలా కష్టం. ఎందుకంటే ఎవరి వల్ల కాదు, మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటూ, ఒక స్టేటస్ చూపించుకుంటూ, చిన్న చిన్న పదవులకే గొప్పగా ఫీల్ అయిపోయి ఇదేదో పెద్ద అచీవ్మెంట్ అని ఫీల్ అయ్యి ఇప్పుడున్న మనుషులు మన దగ్గర సర్పంచ్, కార్పొరేటర్ నే అసలు మనం పట్టుకోగలమా కీర్తన్ గారు? షూర్ సార్, అదే నేను చూస్తున్నాను కదా, పాలిటిక్స్ లో వచ్చినప్పటి నుంచి మినిమం మెయింటెనెన్స్ లేకపోతే అక్కడ అసలు విలువ కూడా ఉండదు. అటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ గారిని నేను గత 4-5 ఏళ్ళుగా నేను చూస్తున్నాను సార్. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎంత ఓపిక్గా, ఎంత నిరారంభంగా ఉంటారంటే. నేను పవన్ కళ్యాణ్ గారిని 2019 ఎలక్షన్ ఓడిపోయినప్పుడు నేను పార్టీలో జాయిన్ అయ్యాను సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకేం తెలియదు, సార్ మాట్లాడిస్తున్నా నేను మాట్లాడలేదు, నాకు ఫోటో తీసుకున్నానా పవన్ కళ్యాణ్ గారు పక్క వచ్చేసాను, అంత చైల్డిష్ నేచర్ ఉండే నాకు అప్పుడు. వన్స్ నేను ట్రావెల్ అవుతున్నప్పుడు, సార్ తో మమేకమై తిరుగుతున్నప్పుడు, ఇష్యూస్ మీద చూస్తున్నప్పుడు, వన్స్ ఇష్యూ చూసినప్పుడు మనం ఏం చేయలేకపోతున్నామే, ఓకే పొలిటికల్ గా మనం ఉంటే కనీసం ఫైట్ అన్నా ఇచ్చి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలుగుతాము అనే అంత మెచ్యూరిటీ లెవెల్స్ నాకు వచ్చిన తర్వాత, వన్స్ నేను జనసేన పార్టీలో ఉండడమే కరెక్ట్, నిజాయితీ పక్షాన్ని నిలబడి నేను ఫైట్ ఇస్తున్నానన్న ఆ సంతృప్తి నాకు ఉంది అని నాకు అది పవన్ కళ్యాణ్ గారితో నేను ట్రావెల్ అయినప్పుడు అనిపించింది సార్. నేను ఇది ప్రత్యేకించి నా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పి ఉన్నాను. నాకే ఒకసారి పర్టికులర్ గా ఒక చుట్టుముట్టేస్తుంటే ఇష్యూస్, నేను సార్కి చెప్తే ఒకే మాట అన్నారు, కిట్నా నీకు అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు స్టాప్ అయిపో, నువ్వు ముందుకు వెళ్ళొద్దు, మళ్ళీ మనం చూద్దాం, మన అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఫైట్ చేద్దు అన్నారు. నాకు తెలిసి ఏ నాయకుడు వాళ్ళ కార్యకర్తల కోసం అంత ఆలోచించేశారు, ఏం కదమ్మా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని ముందు పెట్టేసేసి వాళ్ళ వెనకాల రాజకీయం చేయొచ్చు. కానీ సార్ అయితే నాకు ఆ రోజు ఒకే మాట చెప్పారు, నువ్వు అంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఆడబిడ్డగా వద్దు, నువ్వు సైలెంట్ అయిపో, దాని తర్వాత మనకు ఛాన్స్ వచ్చినప్పుడు మనం చూసుకుందామమ్మా అని నాకు ఆ రోజు ధైర్యం నింపారు సార్. ఈ రోజు ఈ గౌరవం అంతా పవన్ కళ్యాణ్ గారికి దక్కిందంటే బికాస్ ఒకటి నిజాయితీగా ఉంటే మనం ఒంటరిగా ఉన్నా కూడా సస్టైన్ అవ్వగలుగుతాము అనేది ప్రూవ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచిపోయాడు రాజకీయాల్లో.
నాకు సినిమాలు అంటే నిజంగా నేను అసలు చూడను సార్, నాకు పెద్దగా తెలియదు. నేను పవన్ కళ్యాణ్ గారిని కేవలం నా భర్త మీరు అభిమానిస్తాను కూడా పవన్ కాబట్టి కళ్యాణ్ ఆయన గారు ద్వారా- లాగే ఆయన కూడా పాపం సినిమాలు ఏదో ఇష్టంతో కాదు, తప్పక వెళ్ళారు, చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ అదే అంటున్నా, సినిమాల్లో ఆయన ఎలా వెళ్ళినా పవర్ స్టార్ అయిపోయారు. నేను చూశాను అది ప్రత్యక్షంగా. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఆయన వచ్చిన ఉద్దేశము, మీరు అన్న ఇందాక నిజాయితీ, ఏదో చెయ్యాలి సమాజానికి దేశానికి, ఉడత సాయం అన్న ఉడత భక్తిగా ఆయన. కానీ ఆయన ఎదుగుతున్న తీరు అంచెలంచెలుగా ఇందాక చందు గారు చెప్పినట్టు 2014లో మొదలైన ప్రయాణం 10 ఏళ్లలోనే ఒక ఈ స్థాయికి వెళ్ళిపోవడంలో ఖచ్చితంగా ఆ చుట్టూ ఉన్న ఒక అల్లుకుంటున్న ఆరా ఒకటి, ఇది మాత్రం కేవలం ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని నిజాయితీలోంచి వస్తుంది తప్ప మిగతా ఇందాక ఆంజనేరెడ్డి గారు బాగా చెప్పారు. అంటే ఆయన ఏదో ఒక మోసపోసిన ప్రత్యేకమైన రాజకీయ నాయకుడిలాగా ఉండే వ్యక్తిత్వం కాదు ఆయనది. ఎస్, మీరు చెప్పండి. అలాగే ఇందాక మీరు ఫోటో అంటే కూడా నాదో సందర్భం గుర్తొచ్చింది. నేను ఆయన్ని 3 సార్లు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది గతంలో వేరే ఛానల్స్లో ఉన్నప్పుడు. సాధారణంగా ఎంత పెద్ద నాయకుడితో అయినా నాకు ఫోటో తీసుకునే అలవాటు లేదు, అదేదో గొప్ప కోసం కాదు. ఒకసారి చిరంజీవి గారిని నేను అడిగి ఫోటో తీసుకున్నా. పక్కన నించుంటే పవన్ కళ్యాణ్ గారితో అందరు ఫోటోలు దిగుతుంటే వారు ఋషి రండి అని పిలిచారు. ఐ వాజ్ లైక్, నేను ఫోటో కోసం అనుకోవాలి, ఆయన పట్టుకుని ఫోటో తీసుకుంటే నాకు ఒక్క నిమిషం అంటే నేను ఇబ్బంది పడుతున్నాను ఆయన గమనించారు, మరంటే పిలిచి ఆయన ఫోటో తీసుకుందామండి అన్నారు. ఐ మీన్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఆయన పర్సనాలిటీ అది. ఇంటర్వ్యూ అయిపోయాక ఎవరో జర్నలిస్ట్ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ కీర్తన్ గారు చెప్పండి. అంటే నేను అదే చెప్తున్నాను సార్, మెచ్యూరిటీ లెవెల్స్ మనకు పార్టీలో ఎంటర్ కానప్పుడు ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కళ్యాణ్ సార్ ఫోటోలో మనం కనపడుకుంటే మేలురా, ఎందుకంటే మనం కనపడితే ఫోటోలకి ఎక్కడ వచ్చాం అనుకుంటారేమో, మేము అసలు దూరం వెళ్ళిపోతున్నాం సార్, ఎక్కడో అంటే పని చేయడం కోసం ఉండాలి తప్ప ఫోటోల్లో కాదు అని. వద్దు మాకు మేము బాస్ కి వచ్చాం సార్, మేము అటెండ్ అయ్యాం మీ మీటింగ్ అని చెప్పి చూపించుకుంటే చాలు, కానీ ఫోటోలు వద్దనే స్థాయికి మాకు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయి. మెయిన్ నాకు ఆనందం వేసిన విషయం ఏంటంటే, ఎలక్షన్ గెలిచిన రోజు సార్ అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ పటాకులు కాల్చుకుంటూ ఇంకా ఎంజాయ్మెంట్స్ అంతా చేస్తూ ఫోన్లు వస్తున్నాయి. కానీ నేను ఒకటి సార్, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ సార్ అని చెప్పి ఇంటికి వచ్చి చాలా రిలాక్స్డ్ మోడ్ లో లిటరలీ 7 డిబేట్స్ ఏమో అటెండ్ అయ్యాను సార్. నేను నాకు ఎమోషన్ అయిపోయాను నేను, ఎందుకంటే నాకు తెలుసు బాస్ బయటకు వచ్చి ఇంకా బాధ్యతగా పనిచేయాలన్న మాటే చెప్తాడు. ఇది అహంకారంగా గానీ ఇది మేము జగన్మోహన్ రెడ్డిని తొక్కేసామనే స్టేట్మెంట్స్ ఇవ్వరు అని నేను ఏదైతే అనుకున్నానో నా మైండ్ లో అదే ఆయన మాట్లాడారు సార్. నాకు అంటే నేను కూడా ఇప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నానన్న సాటిస్ఫాక్షన్ నాకు వచ్చేసింది ఆ రోజు. ఇంకోటి మీరు అన్నది, ఇప్పుడు ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ స్థాయి మాటలు మాట్లాడడము, లేకపోతే ఒక సందర్భంలో చెప్పు తీసి చూపించడము, ఇవన్నీ కొంత విమర్శ వచ్చినా కూడా ఎప్పుడు ఆయన ఆ స్థాయికి వచ్చారంటే ఇంకా మాటలతో దాడి చేసి 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 చేతులతో దెబ్బ కొట్టడం కన్నా కూడా దారుణమైన స్థాయిలో ఆయన మీద ఒక వ్యక్తిగత హననం, అంటే ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఉంటుందన్నమాట. పవన్ కళ్యాణ్ అనగానే రైట్ యాక్షన్ అనగానే ఆ గ్రూప్ రంగంలోకి దిగుతుంది. సో అన్ని అవమానాలు గురయ్యాక కూడా ఒక మనిషి నిలబడి పోరాడి గెలిచాడు అంటే అది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. చందు గారు, స్థితప్రజ్ఞత అనేది మనకు పవన్ కళ్యాణ్ గారి లైఫ్ ని చూస్తే అనిపిస్తుంది. అంటే గెలిపోవడంలోకి సంబంధం లేకుండా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఒకేలాగా నిలబడి కన్సిస్టెన్సీగా పోరాటం చేయాలి, మనం నమ్ముకున్న సిద్ధాంతాలు వెనకనే ప్రయాణించాలి. మనల్ని ప్రజలు గెలిపించారు, వాళ్ళకి మనం అంతే విధంగా, అంటే రిమోట్ ఏరియాస్ లో కూడా ఈ రోజు రోడ్స్ పడ్డాయి అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అది మేము ఎవ్వరం కూడా మర్చిపోలేము. చరిత్రలో నిలిచిపోయేలాంటి నాయకుడిని అంజనమ్మ గారు మాకు అందించినందుకు నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ నేనైతే. రైట్ చందు గారు, ఇంకొకటి నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇందులో ఏంటంటే, ఈ సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న ఫైట్. ఒక వ్యక్తి తన భావజాలాన్ని తన జీవితకాలం మొత్తంలో ఎప్పుడైనా ఎలా అయినా మార్చుకోవచ్చు, పరిస్థితులకు అనుగుణంగా దేశంలో ఒక మార్పును కోరుకుంటున్న వ్యక్తిగా. చాలామంది ఇప్పుడు ఆయన విమర్శిస్తారు, ఒకసారి నువ్వు చెగువేరా అన్నావు, ఒకసారి నువ్వు కమ్యూనిస్టులతో వెళ్ళావు, ఇప్పుడు నువ్వు ఒకసారి బీజేపీని తిట్టావు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ. అంటే వాట్స్ రాంగ్ ఇన్ దిస్? ఇప్పుడు ఆయన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం అప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన తీరు, అప్పుడే అసలు ఈ సనాతన బోర్డు మొత్తం అంతా రావడం, తర్వాత దురదృష్టవశాత్తు భక్తులు కొంతమంది అక్కడ చనిపోయినప్పుడు సారీ చెప్పాల్సిందే అని ఆయన సారీ చెప్పాడు. ఆయన బాధ్యత తీసుకుని అక్కడున్న పెద్దలతో కూడా చెప్పాల్సిందే అని చెప్పించాడు. అది ఏదో ఆశిస్తే అది రాదు, ఆ కమిట్మెంట్ రాదు. సో ఎట్లా చూడాలండి ఈ తాజాగా మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ని కూడా ఆయన నిర్ద్వందంగా ఖండించాడు. ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ ఈ దేశంలో ఈ గాలి మనం స్వేచ్ఛగా పీల్చుకుంటున్నాం అంటే మన డిగ్రీ సెల్సియస్లో దేశ సైనికుల కోసం మనం పనిచేస్తున్నారు.
ఈ దశాబ్దం పైన ఈ దేశంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా, శాంతి భద్రతలు ఎటువంటి విఘాతం లేకుండా, బాంబ్ బ్లాస్టింగ్ లేకుండా సుభిక్షంగా ఉందంటే మోదీ గారి పరిపాలన. అదే చాలాసార్లు చెప్తూ ఉంటాడు పవన్ గారు. ఈ దేశంలో ఉన్నందుకు మనం బాధ్యతతో పనిచేయాలి. ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం? ఏదో మనకి ఈ దేశం ఇచ్చింది కాదు, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం? అటువంటి వాళ్ళు రేరుగా ఉంటారండి. మీరు చెప్పిన పాయింట్లో ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పాడు. ఈ వారసత్వ ఒకప్పుడు చెగువేరా భావజాలం ఉన్న మోదీ గారి దగ్గర పాచిపోయినట్లు ఆ రోజు అన్న ఏ రోజు కూడా పాలసీని భేదించాల, నాయకుడిని భేదించాల, పార్టీని లైన్ తప్ప అప్పుడు కూడా రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసమే. 2014లో మీరు చెప్పినట్టు అనుభవం వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఏ పదవి ఆకాంక్ష లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి కారణం. 2019లో విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు, జగన్ వచ్చారు. 2024లో కూడా మీరు అన్నట్టు 52 రోజులు ఆ పార్టీ నాయకుడు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా క్యాడర్ను కూడా అడగకుండా అన్కండిషనల్గా ఇంకో నాయకుడు అయితే తన పార్టీకే స్వార్థం ఉన్నాడైతే ఆయన మీద 33 కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 26 కేసులు ఉన్నాయి. నన్ను ఆశీర్వదించిన నేను వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఏంటంటే అనుభవం ఉన్న వ్యక్తి 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు ఈ రాష్ట్రానికి కావాలి. ఆయన అన్యాయంగా జైల్లో ఇరికించారని ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు. ఈజ్ ద టార్చ్ బేరర్ అన్నాడు. ఆయన పరిపూర్ణ చెందిన నాయకుడు. శ్రీనివాస్ చౌదరి గారు చాలా చక్కగా చెప్పారు. ఈజ్ ద టార్చ్ బేరర్. ఎప్పుడు దశాబ్దాలకు కానీ ఇటువంటి నాయకుడు పుట్టన్నాడు, పరిపూర్ణ రాజకీయాలు నేర్చుకున్నాడు అన్నాడు. ఎదిగే కొంది ఒదిగే లక్షణం ఆయన అలవర్చుకున్నాడండి. పరిపూర్ణ రాజకీయ నాయకుడు అయిపోయాడు ఆయన. పరిపూర్ణ రాజకీయ 100%. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు రాజకీయాల్లో వచ్చిన తర్వాత పిల్లల డిపాజిట్లు కూడా 34 కోట్లు ఖర్చు పెడతా ఉంటే కౌలు రైతుల కోసం ఏంట్రా బాబు ఈయనకి అసలు ఈ సేవలు చేయటం అని చెప్పి అనుకున్నాం. రాజకీయాల్లో పదవి వచ్చిన తర్వాత కూడా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వరదలు వస్తే ₹1 కోటి ఇచ్చాడు. తర్వాత గ్రామ పంచాయతీలకు కూడా 14 గ్రామ పంచాయతీ 4 కోట్లు ఇచ్చాడు. దాదాపు 6.5 కోట్లు పెట్టాడు. నిన్నగాక మొన్న తలసేమే బాధ్యతలు కూడా 50 లక్షలు ఇచ్చాడు. అంటే ఏదో సమాజానికి నిత్యం చేయాలన్న తపన తప్పితే సార్ ఇదేదో అప్పనంగా తినాలా? మనం ఈరోజు ఎమ్మెల్యే అయితే ఒక 50 కోట్లు ఖర్చు పెడితే రేపు 500 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలన్న ఈ సమాజంలో మనం ఉన్నాం. ఆ సమాజం నుంచి ఈ సమాజానికి మనం చేయాలనే ఆలోచన ఉంటుంది చూసారా, అది రేరు. ప్రపంచ దేశం మన్ననలు పొందే మోదీ గారి మన్ననలే ఆ రోజున మీరు గుర్తుందో లేదో సార్, ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి 33 పార్టీలతో ఆవిర్భవించినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తికి ఆహ్వానం వచ్చింది, ఒక పవన్ కళ్యాణ్కే. ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదు. కరెక్ట్. ఈ దేశానికి ఇతను అవసరం అని చెప్పి మోదీ గారే గ్రహించాడు, ఆయన వెనక పెట్టుకున్నాడు. ఈ రోజు గమనించి చూడండి, ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత అందరు ముఖ్యమంత్రులతో పాటు సరిసమానంగా చంద్రబాబు నాయుడు గారు ఇటుంటే అటువైపు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే విజనరీ లీడర్. ఈజ్ ద విజనరీ లీడర్. కాబట్టి ఎక్కడ చెప్పండి, ఇప్పుడు ఆయన ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆమె అపాలజిటిక్ సనాతన హిందూ అని చెప్పారు. అది చెప్పడానికి ఏమీ బెరుకు భేషజం లేదు, దానికోసం ముందుకెళ్తున్నారు. సో చాలామంది దాన్ని ఆయన రాజకీయ ఎదుగుదలకి, లేకపోతే బీజేపీతో సంబంధాల మెరుగుదలకి, లేకపోతే దాదాపు ఆయన నెక్స్ట్ ఫేజ్గా మారడానికి అది తెచ్చిపెట్టుకున్నదా, లేకపోతే ఆయన స్వతహాగా ఆయన తీసుకున్న తీరా? ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఒకటే సార్, ఎవరు ఒక బాధ్యత 167 గుడుల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు జరిగినప్పుడు ఎవరు స్పందించట్లా? ఎక్కడో అంతర్వేదిలో రథం దగ్ధం చేసి పిచ్చోడు తగలబెట్టాడని చెప్పేసి ఆ రోజు పార్టీ నాయకులన్నా ఎవరు పట్టించుకోవాలా? ఆ రోజు ఎవరు ప్రశ్నించాడు? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాడు. మరి ఇట్లా చేసుకుంటా పోతే 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా 80% పాపులేషన్ హిందువులు ఉండి ఎవరికొకరు అడిగేవాళ్ళు లేకపోతే లడ్డు కలుషితం అయితే ఆయన చెప్పిందే కదా. దానికోసం కూడా 11 రోజులు పాశ్చాత దీక్ష చేసింది. డైరీ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసి కదా సిబిఐ. సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది కదా. ఈరోజు ప్రపంచంలో అత్యంత ఆధ్యాత్మిక నగరం వాటికన్ సిటీ తర్వాత అంత ఆదాయం వచ్చేది తిరుమల పవిత్రత భంగం చేసినప్పుడు ప్రశ్నించకూడదా? ప్రశ్నించడమే కాకుండా దేవాలయ పరిరక్షణకు, దేవాలయ పునరుజ్జీవనానికి, హిందూ సమాజానికి, ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంటుంది, క్రిస్టియన్స్కి బైబిల్ మిషనరీస్ ఉంటాయి, హిందువులకు ఒక బోర్డు ఉండటం అడిగింది నేను చెప్తున్నాను సార్. ఒక విశ్లేషకుడు చెప్తున్నా, ఒక లామెన్గా చెప్తున్నా. ఒకే ఒక వ్యక్తి 100 కోట్ల మందికి యుగానికి ఎవరు వస్తారని ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు ఆయన ఏ స్వార్థం లేకుండా, నేను పార్టీ అధ్యక్షుడిని పక్కన పెట్టండి, నేను ఏ పదవి ఆకాంక్ష కూడా లేదు, ఎవరేమనుకున్నా నాకేం జరిగిన పర్లా, 100 కోట్ల మంది హిందువులకు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, ఆ దిశగా వెళ్తున్నాను అన్నాడు చూసారా. రేపు దక్షిణ భారతదేశంలో ఆయన ఒక వెపన్గా తయారవుతున్నాడు. 100 కోట్ల మంది హిందువుకి ఎక్కడికి వెళ్ళినా, నార్త్ వెళ్ళినా, సౌత్ వెళ్ళినా, ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్స్ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, కేరళ వెళ్ళినా, రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఒకే ఒక మాట, ఆయన స్వార్థం లేదు. ఓకే, ఎందుకంటే మా మీద దాడి జరుగుతున్నప్పుడు మేము ప్రశ్నించకపోతే ఎట్లా? ఈ దేశంలో ఉన్నందుకు మాకు హక్కులు అవసరం లేదని చెప్పి ఇచ్చేస్తుంటే, ఢిల్లీ వెళ్ళినప్పుడు అండి మొన్న రిషి గారు, అక్కడ నార్త్ ఇండియన్స్ కూడా ఎంత ప్రైజ్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ని,
ఆ లెవెల్లో వెళ్ళిపోయాడు సార్ ఆ రోజు. ఈరోజు ఒక తెలుగు వాళ్ళగా మనం ఆయనకి పదవి, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఆయన ఏ పదవి మీద వ్యామోహం లేదు, అనుభవం ఉన్న వ్యక్తి. అనుభవం ఉన్న వ్యక్తి, దశాబ్దం చంద్రబాబు నాయుడు గారు కావాలనే వ్యక్తి. ఆ రోజు పదవి ఆకాంక్ష నాకు కావాలనుకుంటే ఎప్పుడో తీసుకోవచ్చు. ఈరోజు అన్ని అవకాశాలు ఇచ్చిన వాళ్ళ అన్నగారి నుంచి సంస్కారం నేర్చుకున్నాడు, ఇప్పుడు అనుభవం రాజకీయాలు నేర్చుకున్నాడు. ఆయనకి వ్యూహాలు ఎవరికి అందుపట్టవు. ఈరోజు దేశ రాజకీయాల్లో మోదీ గారు పక్కనే ఉన్నాడంటే, ఈరోజు ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి ఆ రోజు అన్నాడంటే, ఈ రోజున ఆయన చేసే ప్రతి పని కూడా ఎవరు చేయలేరా. గట్స్ ఉండాలి సార్. హిందూ సనాతన సంప్రదాయం అని ఆ మాట అంటానికి కూడా గట్స్ ఉండాలి. ఈ కుహనా లౌకికవాదులు ఓట్లు పోతాయనే భయంతో ఉంటారు తప్పితే ఆయన భయం అనేది లేదు ఆయన డిక్షనరీలో. ఇప్పుడు ఈ రోజున ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఆంజనేయరెడ్డి గారు ఇప్పుడు ఏదో ఒక వర్గానికి పరిమితం అవ్వాలని రాజకీయ నాయకులు కొంతమంది, ఎందుకంటే రాజకీయ పరంగా వచ్చే పర్క్స్ పోకుండా ఉండడానికి. పవన్ ఆయన్ని ఒక వర్గం, ఒక సామాజిక వర్గం మావాడే అని అట్టిపెట్టేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఎప్పుడూ ఆయన ఆ చట్టంలో ఇరుక్కుపోలేదు. అలా అని వ్యతిరేకించలేదు కూడా, తన వాళ్ళని దూరం చేసుకోలేదు. అలాగే అందరూ కావాలనుకుంటూనే రాజకీయం చేశారు. అది చాలా తక్కువ మంది విషయంలోనే సక్సెస్ అవుతుంది ఒకటి. సో రానున్న భవిష్యత్తులో, అంటే మీరు చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, సామాజికంగా ఎంత కాదనుకున్నా సార్ మన రాష్ట్రాల్లో, ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్, సరే మనం కొంచెం ఫ్యాన్సీగా వాడాలంటే, లేకపోతే కుల రాజకీయాలని అవాయిడ్ చేయడం అంత ఈజీ కాదు. సో ఆ ఆస్పెక్ట్లో పవన్ కళ్యాణ్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే దాదాపుగా 24-20% మంది కాపు సామాజిక వర్గం ఒక ప్రధానంగా ప్రిడామినెంట్గా డెసిషన్ మేకింగ్లో పాత్ర పోషించే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారు ఆయన వాళ్ళు. ఋషి గారు, ఎస్, మన భారతీయ సమాజంలో క్యాస్ట్ ఈజ్ ఎ రియాలిటీ. దాన్ని మనం ఎవరము విస్మరించలేము. ఒకవేళ లేదనుకుంటే హిపోక్రసీ, అంతే. అది అంతే. కులం పేరుతో రాజకీయాలు నడపడం, దాన్ని మనం ఆమోదించం. కానీ కులాల ప్రాధాన్యతను కూడా మనం లేకుండా చేయలేం కదా. ఎవరి కులం వాళ్ళకి గొప్ప. ఈరోజు మనం చూస్తున్నాం కదా, మందా కృష్ణ మాదిగ, లేదా ఇంకేదో వెంకటేశ్వర మాల, వాళ్ళ మాదిగ కులస్తులు ఇంతకుముందు మనం ఏదన్నా అంటే దాని మీద పెద్ద రచ్చ జరిగేది. కానీ వాళ్ళే పిలిపించుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి కులము వాళ్ళకు గొప్ప. ఎవరు కూడా మీరు ఇందాక అన్నట్టుగా అపాలజెటిక్ గా ఉండవలసిన అవసరం లేదు. కులాలు ఈ భారతీయ సమాజంలో కులాల పాత్రను మనం విస్మరించలేము. కులం అనేది ఒక నిజం, రియాలిటీ. బట్ అట్ ద సేమ్ టైం కులం పేరుతో రాజకీయాలు, కులాన్ని నమ్ముకునే రాజకీయాలు, కుల ఆధార రాజకీయాలు ఈ దేశంలో ఎక్కడా నడవు. అట్లా నడపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా రాజకీయాలు విఫలమై ఉన్నారు. నేను ఈ కులాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి మీరంతా నా వెనకుండండి అని చెప్పిన వాళ్ళందరూ కూడా భారతీయ రాజకీయాలు విఫలమయ్యారు. కానీ అట్ ద సేమ్ టైం ఏ కులంలో అయితే పుట్టారో సహజంగా ఆ కులంలో ఉండేవాళ్ళు ఒక నాయకుడు ఉండాలా, మన కులం పేరు ప్రముఖంగా వినిపించాలా, ఒక గర్వ కారణంగా ఉండాలా అనుకోవడంలో తప్పేమీ లేదు. అంత మాత్రం చేత మిగతా కులాలను తోలనాడాలా, అణగదొక్కేయాలా, ఈ రాజకీయాల్లో మనం ఎవరం కూడా ఆమోదించము. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, మిమ్మల్ని ఒక్కనే నమ్ముకుంటే నేను ముఖ్యమంత్రిని అవుతానా, నేను నాయకుడిని అవుతానా, నేను శాసనసభ్యుడిని అవుతానా, లేదా ఏమన్నా చేయగలనా, నేను అందరికి ఆమోదయోగమైన నాయకుడు కావాల్సిన అవసరం ఉంది కదా అని అనేక సందర్భాల్లో చెప్పారు. వారితోటి ఆ కులానికి సంబంధించిన ప్రముఖులు కూడా వారితో ఉన్నారు. అదే సమయంలో మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కూడా రమ్మని చెప్పాడు. అది కూడా చెప్పాడు. అది ఒకటి. రెండు కులాల కలిపే సిద్ధాంతాన్ని ఫస్ట్ పార్టీలో నియమ నిబంధనలో పెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారే. అవునవును, అదే నేను చెప్తున్నా. నేను అదే చెప్తున్నాను. కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడపలేదు. కానీ రాజకీయాల్లో కుల ప్రాధాన్యతను ఎవరో తగ్గించలేరు. అది చాలా స్పష్టం భారతీయ రాజకీయాల్లో. కులం పేరుతో రాజకీయాలు నడిపితే కులాన్ని అడ్డం పెట్టి రాజకీయ విఫలమైన రాజకీయ నాయకులు ఉన్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ కులంలో అయితే జన్మించారో ఆ కులం కోసం అవసరం వస్తే పనిచేస్తారు, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ఇతర కులాలకి ఇంట్రెస్ట్లు క్లాష్ కానంత వరకు, మిగతా సమాజం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉన్నంత వరకు ఆయన యొక్క కులస్తుల ప్రయోజనాల కోసం మాట్లాడవచ్చు, పనిచేయచ్చు. ఇందులో ఎటువంటి ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటికంటే అతీతంగా, నాకు చాలా ఒకసారి గుర్తుంది, జైపాల్ రెడ్డి గారు
చాలా సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేశమంతా వారి పేరు ప్రఖ్యాతులు, అంతకుముందు 30-40 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీని దించేసి, ఊహించలేరు కదా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని, దించేసి ఎన్టీ రామారావు గారు రాజకీయ నాయకుడు దేశం మొత్తం మీద ఆయన ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఒకటి చేసే పనిలో కూడా నిమగ్నం. అప్పుడు అన్నారు జయపాల్ రెడ్డి గారు, నాకు బాగా గుర్తుంది, ఎన్టీ రామారావు ఈజ్ ఎ నేషనల్ లీడర్ ఆఫ్ ఎ రీజనల్ పార్టీ. మేము ఐఆమ్ ఏ రీజనల్ లీడర్ ఆఫ్ ఎ నేషనల్ పార్టీ. జయపాల్ రెడ్డి గారు చెప్పింది. ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుడు, మేము ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ప్రాంతీయ నాయకులము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈజ్ ఎ నేషనల్ లీడర్ ఫ్రమ్ ఏ రీజనల్ పొలిటికల్ పార్టీ. వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చేశారు ఆంజనేయులు గారు. వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్. ఎందుకంటే ఆయనకు అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటి, మనిషి చిత్తశుద్ధిగా ఉంటాడు, నీతి నిజాయితీగా ఉంటాడు. రెండోది, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంటాడు. మూడవది, ఆయన సినిమా హీరోగా ప్రముఖ పెద్ద హీరో. నేను ఈ రోజు సమ్ టైమ్స్ ఐ యూస్ టు సే ఈజ్ మోర్ దాన్ చిరంజీవి అని కూడా అనేక సందర్భాలు కూడా చెప్పుకున్నాను నేను. చిరంజీవి పెద్ద ప్రజా ఆకర్షణ గల సినిమా హీరో కదా, అంతకంటే ఒక స్టెప్ ముందుకెళ్ళాడు. ఆవేశం ఆయనకి. ఇందాక శ్రీనివాస్ గారు చాలా ఓపిక తెచ్చుకొని ఉన్నారు, ఇప్పుడు ఓపిక తెచ్చుకొని ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన ఈజ్ నాట్ టంగ్ స్లిప్ కావడం లేదు, అసభ్య లేదా ఇంకేదో అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు. ఆయన కానీ ఆవేశంగా మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. చాలా ఆవేశపరుడు. ఎప్పుడు కూడా చిత్తశుద్ధిగా ఆలోచించే వాళ్ళకి ఆవేశం ఉంటుంది. దాన్ని మనందరం కూడా గమనించాల్సి ఉంటుంది. అనేక మంది రాజకీయ నాయకులు చాలా ఆవేశపరుడు. ఆయన ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతాడు కూడా. ఏదైనా ఒక దగ్గర అన్యాయం జరిగింది, ఉదాహరణకి చెప్పారు మనకి నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో కానివ్వండి, లేదా తిరుపతిలో జరిగిన తొక్కుసలాట్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతాడు. దాని మీద చర్చ జరిగింది. ఇంత ఉప ముఖ్యమంత్రి ఏంది బహిరంగంగా క్షమాపణ చెప్పమని అడగడం, అది కూడా చర్చ జరిగింది. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు హోంమంత్రిగా మీరు చేయలేకపోతే నేను కూర్చోనా అని కూడా అడిగారు ఆయన. అని కూడా అన్నారు. దీని వెనక కారణం ఏంటంటే చాలా ఆవేశంగా ఉంటారు, చాలా చిత్తశుద్ధిగా ఉంటారు. ఏ సమస్య అయినా కానీ జరిగినప్పుడు ఆయన తన మనసులోకి హృదయంలోకి తీసుకుంటారు. అదేదో మెకానికల్ గా లేదా యాంత్రికంగా రెస్పాండ్ కాకుండా ఆయన ఆవేశపట్టి, ఇది ఒకటి. రెండవది, ఇట్స్ నాట్ ఏ ప్లాన్డ్ రెస్పాన్స్, ఇట్స్ ఎ క్విక్ రియాక్షన్. ఇట్స్ ఎ స్పాంటేనియస్ అండ్ న్యాచురల్. శ్రీనివాస్ గారు, అందుకనే నేనేమంటున్నా అంటే, ఆయన నమ్మిన దానికోసం ఎవరినైనా కూడా వ్యతిరేకించగలి. ఉదాహరణకి ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తున్నప్పుడు ఈయన ఆమోదించలా, ఈయన బయటకు వచ్చేస్తాడు. సహజంగా అయితే అన్న మీద ఆయన అంటే చాలా గౌరవం ఉంది, చాలా అభిమానం ఉంది. మనం చూసాం ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి వెళ్ళి అన్నగారి కాళ్ళ మీద పడ్డం, వదిన గారిని దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ అన్నకి అంత గౌరవం ఉన్న వ్యక్తి, అన్నతోటి జీవితంలో అన్నతో వెనకనే నడిచే వ్యక్తి, ప్రజారాజ్యం దేశపై కాంగ్రెస్ లో కలుపుతున్నప్పుడు ఆయనతోటి బాలా ఆయన వీటన్నిటికంటే అతీతంగా ఆలోచించాడు. సమాజము ఇది ఏం చేయాలో, సమాజం కోసం మనం ఏమో ఆలోచించాలి. శ్రీనివాస్ చౌదరి గారు, ఒక లార్జర్ పర్స్పెక్టివ్ తోటి, అంటే నేనేదో ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోవడానికి కాదు, 25 ఏళ్ళలో 30 ఏళ్ళ పాటు చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి రాష్ట్ర ప్రజల కోసం, లేకపోతే దేశంలో ఈ మార్పుల కోసం అని. అండ్ ఈ మధ్య తెలుగుదేశం కూడా నిజంగా ఎంత హుందాగా స్పందించారంటే, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే వ్యవహారం చర్చకొచ్చినప్పుడు కూడా అసలు మాట్లాడొద్దు దీని మీద అని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడము, అటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అంత 10 రెట్లు గౌరవిస్తున్నారు. అండ్ లోకేష్ గారి విషయంలో కూడా ఒక అన్నదమ్ముల భావంలోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఒక జోడెద్దుల బండి ఎలా అయితే వెళ్ళి ఒక మంచి వ్యవసాయానికి పాటుపడాలో, అలాగే వాళ్ళ రాష్ట్రం నిజంగానే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే వాళ్ళిద్దరూ కలిసి అడుగులు వేయాలి. శ్రీనివాస్ గారు కరెక్టే కదా నేను చెప్పింది? ఇందులో ఏమి ఇంటర్నల్ గా మీలాంటి కార్యకర్తలు నాయకుల మధ్య కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు కదా? గుడ్ గవర్నెన్స్ అంటే మాటలు చెప్పడం కాదు, గుడ్ గవర్నెన్స్ అంటే చూపించాలి. ఒకప్పుడు ఆయన షూటింగ్ చేసుకుని డబ్బులు ఇసుకుని రైతులకి నష్టపోతాం, రైతులు బాస్తుంటే ఇదే వైసీపీ వాళ్ళు విచిత్రంగా మాట్లాడారు. ఆ కామెంట్స్ కూడా నాకు గుర్తొచ్చాయి. ఇంకో మాట మీరు అడిగారు, చెప్పడం మర్చిపోయాను. మా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే ఈయన వెళ్ళి మద్దతు తెలియజేసిన తర్వాత ఎన్ని పలుపులు చెలుపులుగా ఈ పేటీఎం బ్యాచ్ రాసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్న వ్యక్తి కాబట్టే ఈరోజు టాచిపర్గా ఎందుకని ఆలోచించిందంటే, 30 ఏళ్ల తర్వాత జనరేషన్ టు జనరేషన్ మార్పు వస్తా ఉంది.
కొత్త నాయకత్వం వస్తా ఉంది. కొన్ని రకాల కులాలు ఆయన మీద బలవంతంగా రుద్దిన, ఉదాహరణకి ఆయన హరిరావు జోగయ్య గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తులు కూడా ఆయన్ని కులాలు కాపరించారు. అప్పుడు కూడా ఒప్పుకోవాలి, ఆయన నాకు అందరూ కావాలి, అందరితో నేను ఉండాలి అని చెప్పారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి మద్దతు తెలియజేసిన తర్వాత, మిలాఖత్ తర్వాత బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు మాటలు చూడండి, ఆయన ఒక నినాదం ఇచ్చాడండి, అదొక బాణం లాగెళ్ళింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీరనిగిన ఉన్నాడు. అది చాలా పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళింది. ఈ మార్పు నిజంగానే జనం కోరుకున్నారు. ఆయన మాట రిసీవ్ చేసుకున్నారు, మార్పు తీసుకొచ్చారు. ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ రావడానికి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా ఉందగా రాజకీయాలు చేయటం, చంద్రబాబు నాయుడు దాన్ని నిజంగానే ఆహ్వానిస్తూ ఆయన సగౌరవంగా సాదరిస్తూ పలకడం, ఎన్ని పేటీఎం బ్యాచ్లు ఎన్ని కలపలు మాట్లాడినా, సనాతన ధర్మంతో ఈరోజు దక్షిణ భారతదేశం టూర్ వెళ్ళినా ఆయన ఫోన్ ఎత్తలేదు, ఆయన స్పందించలేదు. మనోహర్ గారు అడిగారు, దాని మీద అనవసరంగా ఈ పేటీఎం బ్యాచ్ రాతాంతం చేస్తే ఇవన్నీ కాదు. ఆయన మా ఉత్సవానికి వచ్చాడు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యక్రమానికి వచ్చాడు, 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాడయ్యా. వాళ్ళ మధ్య కూర్చున్న మాటల తీరు చూడండి, గమనించండి. మీలాగా బూతులు మాట్లాడే సంస్కృతి ఆయన కాదు. పైగా ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏమైనా నచ్చలేదనుకోండి, ఆయన నేరుగా ముఖ్యమంత్రికో లోకేష్ గారికో చెప్పే ఆ చనువు అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది కరెక్ట్ గా వెళ్ళట్లేదండి, లేకపోతే ఇక్కడెక్కడో తేడాగా ఉంది అని ఆయన చెప్పగలుగుతాడు. ఎందుకంటే హోంమంత్రి స్థానంలోనే మీరు సరిగ్గా పనిచేస్తారా, లేకపోతే నేను వచ్చి కూర్చోనా అని అడిగారు బహిరంగంగానే అంటే ఇంటర్నల్ గా చంద్రబాబు నాయుడు గారికి ఓవర్ ఫోన్ కాల్ మాట్లాడి చెప్పొచ్చు ఆయన ఏదైనా. చాలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్యలో ఉన్న బాండింగ్ ఆ తెక్కల అర్థం కాల, ఆ పేటీఎం బ్యాచ్కి అర్థం కాల. ఏంటంటే వాళ్ళు ఏదో ఎప్పుడు విన్నారు కానీ కొట్టుకుంటా ఉంటారు, నీదా నాదా పంపకాలు దాపించుకోవడం తినాలి తప్ప. సో ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్ అర్థం కావట్లేదు అంటారు. ఇట్లాంటి గుడ్ గవర్నెన్స్ వాళ్ళ జీవితంలో చూసుంటారు. వాళ్ళు ఒకసారి వాళ్ళకి అర్థం కాల, పిచ్చోళ్ళకి. ఈరోజు గుడ్ గవర్నెన్స్ గురించి తెలియ చెప్పాల్సి వస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఒక మినిస్టర్ కూర్చొని మాట్లాడుతున్నారంటే ఒక కుటుంబ సభ్యులాగా అన్నదమ్ముల మధ్య అట్మాస్ఫియర్ కనబడతా ఉంది. ఇది రాజకీయాల్లో కొత్త తరానికి మార్గదర్శకత్వం అవుతుంది. ఇది తెలియన పేటీఎం బ్యాచ్, బ్లూ బ్యాచ్ అద్దం వచ్చేసినాయి, ఎద్దువాదం వచ్చేసింది, కూటమిలో చిరుగులు వచ్చాయి, తోలు వచ్చాయి, ఆ పనికి మాలిన బ్లూ మీడియా ఉంటుంది, సాక్షి పేపర్ ఉంది, సాక్షి టీవీ ఉంటుంది. అంటే ఎందుకంటే ఒక మంచి వాతావరణాన్ని చూడండి అయ్యా, పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి అయ్యా. అంటే అది రావాలి, దేన్నైనా పాజిటివ్ గా చూడగలగడము, చెడున్నా కూడా అందులో ఏమన్నా పాజిటివ్ వెతుక్కోవడం అనేది ఒక గొప్ప లక్షణం కదా, అది రావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమన్నాయా, పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోమన్నాయా, నాయకులతో ఎలా మాట్లాడుతూ కీర్తన్ గారు ఒకటి, అంతేగాని పోలీసుల్ని కొట్లిప్పేస్తానని చెప్పి అది వదిలేండి. ఇంకా రోజు మన చర్చలు ఎట్లాగో చేసుకుంటున్నారు. ఒకటి అయితే కీర్తన్ గారు ఫైనల్ గా ఫైనల్ గా నాకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీరు. ఇప్పుడు రాష్ట్రం భయంకరమైన ఆర్థికమైన ఒత్తిడిలో ఒడిదుడుకుల్లో ఉంది. ఉండవల్లి తాజాగా 2 రోజులు 3 రోజుల క్రితం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆశా జ్యోతి ఇవాళ పవన్ కళ్యాణ్. ఎందుకంటే అతను నన్ను గతంలో పిలిచాడు, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏం చేద్దాము, ఏం చేయాలి, ఇవన్నీ లెక్కలన్నీ వేసుకుంటే మనకి దాదాపు ఇంకా కేంద్రం నుంచి 2 రాష్ట్రాలకి రావాల్సిన వాటాలో సుమారు 75-80 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి రావాలి ఒకటి. దాంతోపాటు విభజన హామీలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఈ కోర్టు కేసుల్లో అది ఒక్కసారి ఆయన ఇన్వాల్వ్ అయ్యి లేదా పెద్దలతో కూర్చొని మాట్లాడితే కనుక మనకి రాష్ట్రానికి రావాల్సిన డబ్బుతో పాటు ఈ హామీలన్నీ నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఉండవల్లి అన్నదానికి రెస్పాన్స్ నేను ఉండవల్లి గారితో మాట్లాడాను. సో అది ఇంకా పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. ఎట్లా ఈ ఆస్పెక్ట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆలోచిస్తున్నారా, దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా, మీ స్థాయిలో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ముందుగా మీకు తెలుసు కదా సార్, పొత్తు కుదిర్చింది ఎందుకు, ఎంత కష్టపడి మా కార్యవర్గం ఒకసారిగా కొంచెం అప్పుడు ఆ టైంలో నెగిటివ్ అయినా రాష్ట్రంలో వాళ్ళందరూ ఆయనని క్రిటిసైజ్ చేసిన బికాస్ ఓన్లీ ఈ పొత్తు కుదిరితేనే మనం అధికారంలోకి ఫామ్ అవుతాం, ప్రజలకు మంచి చేయగలుగుతాం అని ఒక ఇంటెన్షన్ తో ఆ రోజు ఆయన ఆలోచించి మరి ఈ పొత్తుని కుదిర్చారు. దానికోసం ఎన్ని సాక్రిఫైస్ చేశారు, ఎంత క్రిటిసిజం పడ్డాడు. ఆ టైంలో ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళకన్నా ఆయన క్రిటిసైజ్ చేసి ఆయన బాధ పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎలక్షన్ కి ముందు. వన్స్ ఆయన 100% స్ట్రైక్ రేట్ తో వచ్చిన తర్వాత అందరూ వస్తారు, కానీ ఆ టైంలో మాత్రం చాలా క్రిటిసిజం పడిన వ్యక్తి కళ్యాణ్ గారు. ఆయన నమ్మి ఆయన వెనక నడిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఆ టైంలో. కానీ అవన్నీ ఒక లెసన్ గా తీసుకొని ఈరోజు ఒక పర్సిస్టెన్స్, పట్టుదలతో రాష్ట్రానికి మంచి చేయాలని ఒకే ఒక ఇంటెన్షన్ తో మనం గమనిస్తే ఈ ట్రావెల్ అంతా జరిగింది. సో ఆయన మెయిన్ ఇంటెన్షన్ అదైనప్పుడు
రాష్ట్రానికి మేలు చేయడానికి ఎటువంటి విధంగా ఆయన ఇప్పుడు మన ఏదైతే 2 లక్షల పైసలకే మొన్న మనకు కేంద్రం నిధులు కేటాయించింది. సో వీటిని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి కరెక్ట్ గా అనే విషయాన్ని ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ ని మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటూ దాని తర్వాత సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి ముందస్తు కార్యాచరణ చేసుకుంటారని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే మనం భ్రమలో బతకూడదు, వాస్తవంలో బతకాలని నేను అనుకుంటాను. ఇంకొక విషయం, నేను భ్రమంలో ఉంటే మోసపోతాం, భ్రమంలో ఉండకూడదు ఎప్పుడును. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, కలుస్తున్నారు ఇద్దరు కేంద్ర మంత్రుల్ని, కానీ యాక్షన్ లోకి రావాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటూనే, విత్ డ్యూ రెస్పెక్ట్ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ తలుచుకుంటేనే అవుతాయి అనేది ఉండవల్లి గారు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నా. దట్స్ వై, ఎందుకంటే మనం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక కార్యాచరణ చేసుకొని దాన్ని రూపుదాల్చడం కోసం మనం కేంద్రంతో మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికిప్పుడు ఒక డెసిషన్ సీఎం గారితో మాట్లాడకుండానే పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేయరని నేను అనుకుంటాను సార్. అండ్ వన్ మోర్, ఆవేశం అని చాలా మంది అంటున్నారు, కానీ ఆవేశం వెనకాల ఆవేదన, ఆలోచన రెండు ఉంటాయి కాబట్టి ఆవేశం ఆ టైంలో వ్యక్తపరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది క్లియర్ గా అందరూ అర్థం చేసుకోవాలి. రెండు విషయాలండి. ఈ రోజు కూడా ఢిల్లీ పర్యటనలో జల్ జీవన్ మిషన్కి 25,000 కోట్లు గత 5 సంవత్సరాలు ఇస్తే నిర్వీర్యం చేశారు, మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా. దాదాపు 40,000 కోట్లు పోగొట్టారు అన్ని కలిపి. ఇప్పుడు 25,000 కోట్లు ఇవ్వడానికి గతంలో మోదీ గారిని కలిశారు పవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా మార్నింగ్ పాటిల్ గారితో సమావేశం అయిపోయారు, పోలవరం నిధుల కోసం సమావేశపోయారు. ఈ రోజు సమావేశాన్ని కూడా వాళ్ళిద్దరు కూడా అంత చక్కగా వెళ్తున్నారు, అది ఓకే. సరే, ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు పద్మనాభరెడ్డి గారిని వదిలేసేయండి, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి. హరిరామజోగి గారు 88 సంవత్సరాల వయసు, హోమ్ మినిస్టర్ చేసిన వ్యక్తి. ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, 25% మీరు అన్నట్టు ఋషి గారు ఈ జాతికి ఒక ప్రయారిటీ అని కావాలని కోరుకున్నాడు తప్పితే, ఆయన ఈ కూటమి అధికారులు రావాలని కోరుకున్నాడు తప్పితే ఆయన వ్యక్తిగత సులాభాపేక్ష ఏ రోజు కూడా జోయ్ గారికి లేదు. కానీ అదొక చర్చలండి. అంటే అప్పుడు ఏమైంది, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు అన్నది ఏంటంటే, ఇప్పుడు నెగిటివ్ వెళ్ళింది అనేది నెగిటివ్ అంటే వాళ్ళు కొడుకు వెళ్ళినంత మాత్రాన ఆయన ఆపాదించడం కరెక్ట్ కాదు. అంటే ఇది పబ్లిక్ గా కాకుండా కూడా మాట్లాడుకుని ఉండొచ్చు అనేది వెళ్ళింది, అది వేరే చర్చలండి. మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సందర్భం వచ్చినప్పుడు. బట్ చూద్దాం, ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన వ్యక్తిత్వం రాజకీయాల్లో కాపాడుకుంటూ, ఎందుకంటే రాజకీయాలు ఎవరినైనా ఎప్పుడైనా పొల్యూట్ చేసి కరప్ట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ పవన్ కళ్యాణ్స్ క్యారెక్టర్ ఈజ్ బియాండ్ దట్. అలా నిలబడుతూనే రాష్ట్రానికి రావాల్సిన ఆయన సాధిస్తూ, ఇప్పుడున్న పార్టీతో సఖ్యతగా ఉంటూ, రాజకీయాల్లో ఎప్పుడు ఎలా జరుగుతాయో, ఎవరికి ఎగనెస్ట్ అవుతారో వ్యతిరేకం అవుతారో మనకు తెలియదు, కానీ కేవలం నేను ఆయన వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది ఏంటంటే, ఎంత కుదిరితే అంత ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన నిలబడి పోరాడి ఆయన జాతీయ స్థాయిలో కూడా గొప్ప నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ